అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి బ్యాలెన్స్ రేట్తో వచ్చాను. చూడండి, జొన్న సంకటి, స్వీట్ కార్న్స్, నట్స్, తర్వాత బఠానీకాయలు, ఎగ్స్, కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటా, తర్వాత మెంతికూర టమాటా, అన్ని రకాల భోజనంతో మీ ముందుకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, జొన్న సంకటి మా పూర్వీకులు తిని ఆరోగ్యంగా ఉన్నారు. మా అమ్మ నాన్న వాళ్ళు, నేను కూడా 10th క్లాస్ చదివేంత వరకు కూడా ఈ జొన్న సంకటి జొన్నలమే తిన్నానండి. అంత మంచిదండి ఆరోగ్యానికి. జొన్నల్ని మన పెద్దలు మిల్లెట్స్లో చేర్చారండి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని, అంత మంచిదండి. జొన్న సంకటిలో హై ఫైబర్ ఉంటుంది. అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిది ఈ జొన్న సంకటి. హై ఫైబర్ వల్ల మన బలబద్ధకాన్ని నిరోధించి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. మన డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపరుస్తుంది. షుగర్ని, బీపీని కంట్రోల్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్ కూడా రోజు తీసుకోండి. అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్కి సెల్ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి జొన్న సంకటి తింటే సెల్ చాలా పెరగకుండా నిరోధిస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయండి. గ్లూకోజ్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాగే దీంట్లో పొటాషియం, ఇనుము, మాంగనీస్, కాపర్, అన్ని రకాల ఖనిజాలు కలిగినటువంటిది జొన్న సంకటి. రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచుతుంది. అంత మంచిదండి ఈ జొన్న సంకటి. మన గుండెని మన మెదడుని కూడా చాలా ఆరోగ్యంగా వస్తుంది. రోజు తినండి, చాలా మంచిది. స్వీట్ కార్న్లో హై ఫైబర్ ఉంటుంది. గ్లూకోజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటిది ఈ స్వీట్ కార్న్. ఎవరైతే షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు తక్కువగా తీసుకోండి. మిగతా వాళ్ళందరూ మంచిగా తీసుకోవచ్చు అండి. హై ఫైబర్ ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ తర్వాత పోతే ఇవ్వండి బఠానీలు, బాయిల్ చేసిన బఠానీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుంది. అట్లాగే పొటాషియం అధికంగా ఉంటుంది, ఇనుము ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అంత మంచిదండి ఆరోగ్యానికి. హై ఫైబర్ ఉంటుంది. హై ఫైబర్ వల్ల మన బలబద్ధకాన్ని నిరోధించి మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా మెరుగుపరుస్తుందండి. విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల మన కన్ను దృష్టిని చాలా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి పేగులకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంత మంచిదండి ఈ బఠానీలు. దీంట్లో విటమిన్ కే అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మనకు కట్ అయినప్పుడు, బ్లీడింగ్ అయినప్పుడు అక్కడ రక్తం గడ్డగట్టేటట్టు ఉపయోగపడుతుంది. చాలా మంచిదండి. మెంతికూర టమాటా కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే మెంతికూర టమాటాలో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతికూరలో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మన జీర్ణక్రియ బాగుంటుందండి. డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనల్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందండి. అంత మంచిదండి మెంతికూర. టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి పెంచి మనల్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. మనకి ఇనుము ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతని తగ్గించి మనకి రక్తాన్ని, హిమోగ్లోబిన్ పర్సెంట్ని పెంచుతుంది. టమాటాలో లైకోపీనియా ఉంటుంది కాబట్టి మన క్యాన్సర్ సెల్స్ని కూడా చంపుతుందండి. అలా అని ఈ భోజనం తీసుకోవడానికి క్యాన్సర్ మందులు తీసుకోకుండా ఉండొద్దండి. ప్రతి ఒక్కరు డాక్టర్ గారి సూచన మేరకు క్యాన్సర్ మందులు తప్పనిసరిగా వాడండి. దాంతోపాటు డైట్ తీసుకోండి. అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు చాలా రోజులు మనం బతుకుతాం ఎవరమైనా. అట్లాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుందండి. మన గుండె, మెదడుని ఆరోగ్యం వస్తుంది. క్యాప్సికమ్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, క్యాప్సికమ్ కర్రీ చేశాను ఈరోజు. క్యాప్సికమ్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఎక్కువగా ఎల్లిపాయలు కూడా వేసాను. క్యాప్సికమ్లు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి మరియు తర్వాత ఇనుము, పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండెని, మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది హై ఫైబర్ ఉండటం వల్ల. అట్లాగే దాంట్లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెంచి మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుందండి. మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా మెరుగుపరుస్తుంది. దీంట్లో కూడా విటమిన్ ఏ, విటమిన్ కే అధికంగా ఉంటుంది కాబట్టి రక్తం గడ్డగట్టేలాగా చూస్తుంది. మనకి ఎప్పుడైనా దెబ్బలు తగినప్పుడు మన కన్ను దృష్టిని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంత మంచిదండి. ఇది పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండెని, మన మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. టోటల్గా మన బాడీకి చాలా ఆరోగ్యకరమైనది ఈ భోజనం. ఎల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్, ఎల్లిపాయలు క్యాన్సర్ పేషెంట్స్ కూడా తప్పనిసరిగా తీసుకోండి. తక్కువ భోజనం తీసుకోండి, ఎక్కువ కూరగాయలు తీసుకోండి. ఎల్లిపాయలో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటిది ఈ భోజనం. మన గుండె, లివరు, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. మనం వెయిట్ లాస్ అవుతాం. ఈ భోజనం టోటల్గా తీసుకుంటే మన వెయిట్ మేనేజ్మెంట్ జరుగుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది.
డయాలసిస్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్లు, జీరియాటిక్ అంటే ముసలి వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందండి ఈ భోజనం. డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని డాక్టర్ గారు ఎగ్గు తినొద్దు అంటారు. వాళ్ళు మాత్రం ఎగ్గు తినకండి, వైట్ ఎగ్ తినమంటే తినండి, లేదంటే ఫిష్ తీసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా అన్ని రకాల ఎగ్స్ తీసుకోవచ్చండి. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ కానీ, ఆమ్లెట్ కానీ, అంత ఆరోగ్య ప్రయోజనం ఉన్నటువంటి ఈ భోజనాన్ని రోజు తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. చూడండి, జొన్న సంకటి, స్వీట్ కార్న్, తర్వాత బఠానీలు, 2 ఎగ్స్, క్యాప్సికమ్, టమాటా, వెల్లిపాయలు తీసిన కర్రీ, ఇది వచ్చేసి మెంతి ఆకు, టమాటా, ఎగ్స్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అండి. హై ప్రోటీన్ ఉందండి. వైట్ ఎగ్లో కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అదే ఎగ్ అయితే B1, B2, B6, B12 ఉంటుంది. మన రక్తహీనతను తగ్గించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నయాసిన్, బెరిబెరి అనే జబ్బులు రాకుండా కూడా కాపాడుతుంది. ఈ ప్రోటీన్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. మనకి డైలీ ప్రోటీన్ కావాలి కాబట్టి రోజు 2 ఎగ్స్ తీసుకోండి, ప్రోటీన్ మనకి సరిపోతుందండి. లేదంటే ప్రోటీన్ తక్కువగా ఉంటే క్వాషియాకర్ జబ్బు కూడా వస్తుందండి, చాలా చెడ్డది అది. కాబట్టి అన్ని రకాల భోజనాన్ని బ్యాలెన్స్ డైట్ తీసుకొని మనం ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.